అందరికీ నమస్తే. నేను మీకు ఒక వీడియో చూపిస్తా. వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం. ఆ వీడియో వీళ్ళు స్కూల్ పిల్లలే. పోనీ వాళ్ళు ఉన్న జనవరి 26 రిహార్సల్స్ కార్యక్రమం చేస్తున్నా అనుకున్నారా? కాదు. ఒక యువరాజు ఉన్నాడు. ఆ యువరాజుకు స్వాగతం పలకనికే పిల్లలు అట్లా రోడ్డు మీదకి వచ్చిండ్రు. కనీసం కొంతమంది పిల్లల కాళ్ళకు చెప్పులు కూడా లేవు. మంచిగా ఎండకు నిలబడ్డారు. చూపించాను యువరాజుని. ఆయన యువరాజు. ఆయన పేరు తిరుపతి రెడ్డి. ఇంటి పేరు అనుముల తిరుపతి రెడ్డికి ఆయన వార్డు మెంబర్ కాదు, కనీసం కార్పొరేటర్ కాదు, ఒక కౌన్సిలర్ కాదు, ఏమీ కాదు. అసలు ఆయన ప్రజాప్రతినిధే కాదు. కానీ ఆయనకు స్వాగతం పలకనికి ఆ ఏర్పాట్లు జరిగినాయి. చూసారు కదా, పిల్లలు మార్చి కొట్టుకుంటూ ఆ యువరాజు గారిని తోలుకొని వస్తున్నారనమాట. ఒక కార్యక్రమాన్ని తోలుకొని వస్తున్నారు. ఆడికి అయిపోలేదు ఇంకా చూడండి. ఇంకా పిల్లల కాళ్ళకు సరిగా చెప్పులు కూడా లేవు కొంతమందికి. ఇక్కడ మధ్యలో కలెక్టర్ కనిపిస్తున్నాడు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆయన పేరు. ఒకప్పుడు మంచి ఆఫీసరే, కానీ ఈ మధ్య ఎందుకో అట్లా అయిండు. ప్రతీక్ జైన్ అనేది ఆయన కలెక్టర్ అంటే మన అందరికీ కలెక్టర్. మరి తిరుపతి కాకుండా ఎవరైనా కలెక్టర్ ఎదురుపడి వాళ్ళను ఎదుర్కోలు వేసుకొని వస్తాడా? ఒక కలెక్టర్ ఏ ప్రజాప్రతినిధి కాంది, ఏ మాత్రం సంబంధం లేనిది, అసలు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. అసలు ఆయనకి ఎందుకు స్వాగతం పలికిండు? ఆ పిల్లల మార్చ్ కార్యక్రమం ఏంది? కనీసం పిల్లల కాళ్ళకి చెప్పులు కూడా లేవు. ప్రతీక్ జైన్ అంటే ఎవరో తెలుసా మీకు? లగ్జరీలో రైతులు కొట్టిండ్రు అని అన్నారు అండి. రైతులు దాడి జరిగింది కలెక్టర్ మీద అన్నారు. ఆ కలెక్టర్ అతను ప్రతీక్ జైన్. ఇట్లా రాజకీయ నాయకులకు కలెక్టర్లు సాగిల పడితే, ఏ గవర్నమెంట్లో అయినా సరే సాగిల పడ్డ తర్వాత ఇంకా ప్రజలకు పరిపాలన మీద, లేకపోతే కలెక్టర్ల మీద, ఆఫీసర్ల మీద అభిప్రాయం ఉంటుంది? ఏమి అభిప్రాయం ఉంటుంది? ఏంది తిరుపతి రెడ్డి ఏంది? ఆ రోజు కూడా అట్లే అయింది. ఆ లగ్జరీలో ఇష్యూ జరిగిన మరుసటి రోజు కలెక్టరేట్కి పోయింది తిరుపతి రెడ్డి. పోతే సీట్లో కూర్చున్న ప్రతీక్ జైన్ అనే కలెక్టర్ గారు బయటకు వచ్చి ఆయన్ను ఎదుర్కొని లోపలికి పోతున్నాడు. ఎందుకు? ఏమున్నది అంతగానం? అంటే ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యే తిరుపతి రెడ్డియా? కొడంగల్ జనం ఓటేసింది తిరుపతి రెడ్డికేనా? లేకపోతే ఏమన్నా రాసిస్తారు కదా, మనం పవర్ ఆఫ్ వాటర్ని రాసిస్తారు కదా, నేను ఎమ్మెల్యే గెలిచినా కానీ నేను నా పవర్స్ మొత్తం ఫలానా రాసిచ్చిన అని ఆఫీసర్లకి ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా సూచనలు చేసిండా? ఏమైనా రాసిచ్చిండా? మీకు ఏమైనా పేపర్ రాసిచ్చిండా? జీపీఏ అంటారు చూడు. మన భూముల దగ్గర పోతే జీపీఏ ఇస్తారు. భూములు జీపీఏ ఇస్తే కొన్ని హక్కులు వస్తాయి, నడుస్తుంటుంది. అట్లా ఏమైనా జీపీఏ ఇచ్చిండా తిరుపతి రెడ్డికి? రేవంత్ రెడ్డి జీపీఏ ఇచ్చిండా? ఈయన ముఖ్యమంత్రి. ఈ నుంచి గట్టి కొడితే కాన్వాయ్ గంట సేపట్ల కొడంగల్లో ఉంటుంది. ఈయన కొడంగల్ ఓడు. ఇప్పటికి 5 సార్లు పోయిండు కొడంగల్కి. ఆ 5 సార్లు కూడా జనాల కోసం పోలేదు. ఒకసారి ఓటేనికి పోయిండు అసెంబ్లీ ఎలక్షన్స్లో, రెండోది పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రచారానికి పోయిండు, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటేనికి పోయిండు, అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రచారానికి ఒకరోజు పోయిండు, తర్వాత మొన్న ఎవరు చచ్చిపోతే పోయిండు, కార్యకర్తలు చచ్చిపోతే పోయి ఎంబడే వచ్చేసిండు అంతే. అంటే జనం ఓట్లు వేయలే. జనం ఓట్లు లేకుండా ఈయన ఎమ్మెల్యే అయ్యిండు, సీఎం అయ్యిండు. తిరుపతి రెడ్డిని చూసి ఓట్లు వేసిండ్రా? తిరుపతి రెడ్డికి ఉన్న ప్రోటోకాల్ ఏంది? ఉండాలి కదా. తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇంపార్టెంట్ కావచ్చు, తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డికి ఇంపార్టెంట్ కావచ్చు, వాళ్ళ అన్న కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ అన్న కావచ్చు. కానీ ప్రతీక్ జైన్ ఒక కలెక్టర్కు ఏం సంబంధం ఉంది? ఇంకా పరిపాలన మొత్తం నాకు తెలిసి ఒక కలెక్టరే అంత సాగిలపడ్డ తర్వాత ఇక ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, వీళ్ళు నాకు తెలిసి ఇక వాళ్ళేం కాలు ఆగదనుకుంటా. ఇంకా వాళ్ళకి సీఎం కొడంగల్ సీఎం ఆయన. తిరుపతి రెడ్డి ఎవరంటే కొడంగల్ సీఎం అని చెప్పుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదొక్క కాన్స్టిట్యూన్సీ కాక మిగతా మొత్తం సీఎం. కొడంగల్కి మాత్రం రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి సీఎం. ఆ పిల్లలు నిలబెట్టి ఏం ప్రోగ్రాం? వాళ్ళు పోతున్న రోడ్డు కూడా సరిగా లేదు, మొత్తం మట్టి రోడ్డే ఉంది. పోనీ ఏమన్నా మంచిగా రోడ్లు వేసిండ్రు, సంవత్సరం అయింది. తిరుపతి రెడ్డి దగ్గర రోడ్డు వేయించింది కాబట్టి గౌరవంతో కూడిన, భయంతో కూడిన అనే దాంతో ఆయన స్వాగతించారు. పిల్లలు మార్చ్ ఫాస్ట్ కుట్టుకుంటూ తీసుకుపోయారు అంటే దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక అందం ఉంది. పిల్లలకు కనీసం చెప్పులు కూడా లేవు కనీసం ఆడ. అంటే వీళ్ళు అవి కూడా ఇప్పియలే.
కానీ వీళ్ళు వచ్చినందుకు స్వాగతం పలకాలి, మార్చి కొట్టుకుంటా స్వాగతం పలకాలి, మొత్తం డ్రమ్స్ కొట్టుకుంటా స్వాగతం పలకాలి పిల్లలు. అందుకే నేను కొడంగల్ ముఖ్యమంత్రి అంటున్నా, ఆయననే కొడంగల్ యువరాజు అంటున్నాము, మొత్తం ఆయననే. ఆయన ఇల్లు అందుకే ఆయన ఇల్లు కొలగొట్టలేదు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి తిరుపతి ఆయన కొడంగల్ అనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఇల్లు ఆడ ఎఫ్టీఏలో ఉన్న కూల్చలే. ఈ సీఎం ఆ సీఎం ఇల్లు కూల్చడానికి దమ్ము సరిపోలే, వదిలేసిండ్రు. ఇక ఇది మా అన్నదమ్ములు అసలు ఎవరు రాజకీయాలకు రారు, రాజకీయాల్లో ఏలు పెట్టారని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి ఆయన కొత్తల. ఇది రాజకీయం కాకపోతే ఏమంటారు దీన్ని? రాజకీయమే కదా. వాళ్ళ అన్న ఎంట్రీ అయ్యే, వాళ్ళ తమ్ముళ్ళు సెటిల్మెంట్ చేయబట్టి ఇంకా దీనికి మించిందే ఉంటుంది. ఇంతకు మించిన రాజకీయం అంటే ఇంకేముంటుంది? అన్నీ హైదరాబాదు ఒకరు, కొడంగల్ ఒకరు, అక్కడ ఒకరు, ఇక్కడ ఒకరు, మొత్తం దిక్పాలకులు అంటారు కదా, అట్లా అందరిని రాష్ట్రమంతా ఇట్లా పంపించినట్టున్నాడు. ఎవరు పనాలు చేసుకోవాలి, ఓరు ఇసుక, ఓరు మైనింగ్, ఓరు కంకర, ఓరు నీళ్లు, ఓరు నిప్పులు, ఓరు కాన్స్టిట్యున్సీ, ఓరు రౌడీయిజం, ఓరు సెటిల్మెంట్లు, అట్లా ఏమైనా డిసైడ్ చేసుకుంటారా? ఎవరు పనులు చేపించేసిండ్రా రేవంత్ రెడ్డి గారు? ఏం జరుగుతుంది? ఇంకా ఆయన ఒక్కడే కాదు పాపం, వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది కదా. ఒక ఆయన పైసలు ఎక్కువై బాగా ఎక్కువైపోయి కొట్టుకుంటుండు పైసలు. పాపం జనాలకు తిండికి తిప్పలు లేక, ఉండనీకి ఇల్లు లేక, కట్టుకోనికి బట్టలు లేక, పిల్లల చదువులకు పైసలు లేక, రోగం వస్తే ఎక్కడ పోలేక, పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేక, అన్ని సవాళ్ళకి ఇబ్బంది పడుతుంటే ఒక ఆయన చూడు బలిచి ఏం చేసినా చూడండి. ఈయన బర్త్డేనట. ఈయన పేరు వచ్చేసి మైనపల్లి హనుమంతరావు. మొన్న ఓడగొట్టిండ్రు, మల్కాజ్గిరిలో ఓడిపోయిండు, జనం ఓడగొట్టిండ్రు, నోటిదూలు ఎక్కువ అని. ఓడగొడితే ఆయన బర్త్డేనట. మొత్తం ఒక మెట్రో ట్రైన్ మొత్తం అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు. మెట్రో ట్రైన్ మొత్తం తక్కువ పైసలు అవుతాయి దానికి. మెట్రో ట్రైన్లో చిన్న బోర్డు పెట్టాలంటే వాళ్ళు ₹1,00,000 అడతారు. దీనికి ఇన్ని పైసలు అయితే మొత్తం మెట్రో ట్రైన్కి మొత్తం ఆయన బొమ్మలు వేసి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఆయన మొన్న కొత్తగా పుట్టిండు ఏమన్నా, లేకపోతే ఏమన్నా గొప్పగా గెలిచిండా? ఏం లేదు. కానీ పైసలు ఉన్నాయి కదా, పైసలు ఉన్నాయి. ఆ పైసలు కనీసం ఆ పేదలకి దేనికన్నా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలోనే తిండికి తిప్పలు వాటితో చాలామంది ఉన్నారు, మస్తు మంది పేదలు ఉన్నారు, బస్తీలు ఉన్నాయి. రోజు కూలీ చేస్తే తప్ప, కూలీ చేస్తే కూడా బతకలేని వాళ్ళు ఉన్నారు, కూలీ చేస్తే కూడా డబ్బులు సరిపోక వాళ్ళ కుటుంబాలు జీవితకాలం ఇంకా కూలి పని చేసినా వాళ్ళ పిల్లలు చదువుకోలేనంత దీనమైన స్థితిలో మల్కాజ్గిరిలోనే ఉన్నారు. వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇదేందో, వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఆ పైసలు ఏందో. ఇక దీనికి మళ్ళీ ఇదొక షో పుట్టప్. ఇగో స్కూల్ పిల్లల్ని తీసుకొని పోయి మెట్రో లోపల ట్రైన్లో కూర్చోబెట్టి ఇగో ఇవన్నీ పట్టించి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఈయన మల్కాజ్గిరి సీఎం రేవంత్ రెడ్డి అందరికీ రాసి ఇచ్చేసిండు. నువ్వు మల్కాజ్గిరి సీఎం, నేను జూబ్లీ హిల్స్ సీఎం, నువ్వు కొడంగల్ సీఎం, ఒక ఆయన కొండారెడ్డిపల్లి సీఎం, ఇక రకరకాలు ఇట్లా ఎవరి వాళ్ళకు మీరే ముఖ్యమంత్రులు అంతా 10 తలకాయలు ఉన్నట్టు ఇట్లా రాసి ఇచ్చేసిండు మొత్తం అందరికీ. దానిలో ఈయనకు ఒకటి మల్కాజ్గిరి రాసి ఇచ్చినట్టున్నారు. అందుకని ఈ దుకాణం పెట్టుకున్నాడు. జనాలు ఓట్లు వేసిన వాళ్ళేమో అట్లా, ఓట్లు వేయకపోతే ఇట్లా, ఇంకోరు ఉన్నారు చూపిస్తా కానీ మీకు. ఇంకా వాళ్ళ తిప్పలు ఏంటంటే పాపం ఆ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎవరో వాళ్ళకే తెలియదు. ఆ కాన్స్టిట్యున్సీలో ఓట్లు మేము ఎవరికి వేసినామా అని కన్ఫ్యూజ్ అవుతున్నారట. అసలు మేము వేసింది వీళ్ళకా వాళ్ళకా ఎవరికి వేసినామని ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళ ఫోటోలు కూడా చూపిస్తే మీకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇంకో మామిడాల యశస్విని తెలుసు కదా, పాలకుర్తి ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఇట్లా ఎయిర్పోర్ట్నే బీఫామ్ ఎవరికైనా ఇచ్చారంటే వీళ్ళకే ఇచ్చారు. ఇంకో ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు. ఇంకా ఎడ కూర్చున్నా ఇద్దరు, అసలు ఈమె ఎవరో కూడా తెలియదు ఆ జనాలకి. అంటే ఉండాలి కదా, ఇప్పుడు అందరూ ప్రజాసేవ చేయాలంటే ఇక్కడ కూర్చొని ఆఫీసర్ల మీటింగ్. ఇది ఆఫీసర్ల మీటింగ్లో ఎందుకు? ఇప్పుడు కార్యాలయంలో జనగామ జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు మరియు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారంట. దానికి ఈమె ఎవరు? నిజంగానే పాలకుర్తి జనం కన్ఫ్యూజ్ ఉన్నారంట. మా ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి గారా లేకపోతే యశస్విని రెడ్డి గారా, ఎవరబ్బా అని కన్ఫ్యూజ్ ఉన్నారంట. అత్తనా కోడల, అత్త కోడల పంచాయతీ ఉందో ఆ జనాలకి తెలియాలి. ఓట్లు వేసినాకో 2 సీట్లు. ఈడ సీఎం ఏమో 7 సీట్లు వేసుకొని కూర్చోవాలి. ఇట్లా 7 అన్నదమ్ములు. ఆడ యశస్విని రెడ్డి గారేమో 2 సీట్లు వేసుకొని కూర్చోవాలి. అత్త కోడలు. ఏ పదవి లేని తిరుపతి రెడ్డి భోగాలు అనుభవిస్తాడు. ఏ పదవి లేని ఝాన్సీ రెడ్డి గారు ఆమెకు మస్తు డబ్బులు ఉండొచ్చు కాక, కానీ ఈ ఆఫీసర్ల మీటింగ్లో ఏం పని ఆమెకు? ఆఫీసర్ల మీటింగ్లో ఎందుకు ఉండాలి? ఇంకా చాలామంది ఉన్నారు. శ్రీధర్ బాబు వాళ్ళ తమ్ముడు సీను బాబు, ఆయన హల్చల్ చేస్తున్నాడు కాన్స్టిట్యున్సీలో, మంతన్ కాన్స్టిట్యున్సీలో. శ్రీధర్ బాబు అంటే ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలకి వెళ్ళి ఓటాకు వచ్చే జనరేషన్ ఎవరు గుర్తుపడే పరిస్థితి లేదంట. ఏమైనా ఫ్లెక్సీలో చూడాల్సిందే. సీను బాబు అంటే తెలుసంట మా ఎమ్మెల్యే.
ఆయనకు రాసి ఇచ్చేసిండ్రు. అది ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రజాస్వామ్యం, ఇంద్రమ్మ పాలన అని వేస్తారు కదా, టైటిల్స్ వేస్తున్నారు. టైటిల్స్ వేసి లోపల ఏం చేస్తున్నారని చెప్పడానికి ఈ వార్త చేసినాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.